వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కార్పొరేటర్ లావడియా రవి నాయక్, రాజు నాయక్ తీజ్ కమిటీ ఆధ్వర్యంలో తీజ్ ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, రాకేష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కల్పనా సింగ్ లాల్ పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా 22 నివాస్ న్యూస్. హన్మకొండ జిల్లా గుడ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీలో తీజ్ ఉత్సవాలు చివరి రోజు అంగరంగ వైభవంగా తీజ్ బుట్టలను నిమజ్జనం చేయడం జరుగుతుంది. బంజారా ముద్దుబిడ్డల ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తున జరుపుకునే పండగ తీజ్ పండగ. 1500 మంది కుటుంబాలచే ఒకే చోట ప్రతి ఏటా గుడ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీ సేవాలాల్ ప్రాంగణంలో ప్రతిరోజు వివిధ కార్యక్రమాలతో పాటు ఆటపాటలతో జరుపుకునే పండగ ఏక్ జాత్ ఏక్ వాత్ ఏక్ వాట్ గ్రేటర్ వరంగల్లోని బాలాజీ బంజారా కాలనీ బంజారా కుటుంబాలు ఒకే వేదికపై మన సంస్కృతి సాంప్రదాయాలు విశ్వవ్యాప్తంగా చేస్తూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో గోర్ బంజారా పవిత్ర పండుగ తీజ్ ఉత్సవాల కమిటీ కార్పొరేటర్ లావడియా రవి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ భానత్ కల్పనా సింగ్లాల్, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, తీజ్ ఉత్సవాల జిల్లా ప్రధాన కార్యదర్శి లావడియా రాజు నాయక్, ముఖ్య సలహాదారులు పోరిక ఈశ్వర్ సింగ్, నునావత్ జవహర్ లాల్, మూడావత్ రామచందర్ నాయక్, గూగులోత్ హనుమంత్ నాయక్, భూక్యా మోహన్ నాయక్, మాలోత్ రాజు పులి, గూగులోత్ శ్రీనివాస్, అజ్మీరా వెంకటేష్, శ్రీను, ఈశ్వర్, మురళి, రాజేందర్, నగేష్, ప్రమోద్, నునావత్ రవి, వెంకట్, విక్రమ్ సింగ్, మోహన్, ధర్మా నాయక్, వెంకయ్య నాయక్, ఈశ్వర్ సింగ్, చోక్లా నాయక్, గులాబ్ సింగ్, రవీందర్, యాకూబ్, పవన్, లాలు నాయక్, కిషన్ నాయక్, మంజీ నాయక్, శ్రీనివాస్, తిరుపతి నాయక్, శంకర్ నాయక్, శ్రీనివాస్, వెంకన్న, భానుత్, హరిలాల్, రామ్దాస్, పాణ్యా నాయక్, రమేష్ నాయక్, రాజు నాయక్, దేవ్ సింగ్ నాయక్, బాలు నాయక్, రవినాథ్, జాట్మాల్ నాయక్, ప్రతాప్ నాయక్, తారాచంద్, హరిసింగ్ నాయక్, భిక్షపతి, సుమన్, రాజు, తిరుపతి, అమ్మాయిలు, మహిళలు, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, మీడియా మిత్రులు మొదలైన వారు పాల్గొనడం జరిగింది. ఇందులో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తీజ్ ఉత్సవాలను గుడ్ల సింగారంలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. బంజారా భవన్ తప్పకుండా శాంక్షన్ చేయిస్తానని మాట ఇవ్వటం జరిగింది. వారం రోజుల్లో శంకుస్థాపన చేయిస్తానని సభాముఖంగా తెలపడం జరిగింది. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ మరియు తీజ్ ఉత్సవాలకు ఏదో ఒక రోజు గవర్నమెంట్ హాలిడే ప్రకటించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేయిస్తారని మాట ఇవ్వడం జరిగింది. మా తీజ్ పండుగకు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపిన కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమాన్ని బాగా నచ్చుకున్నాను. నాకు మొదటి కూడా మీతో అనుభవం ఉంటుంది. కేసీఆర్ గారు మన రిజర్వేషన్ చేశారు, అందరూ గ్రామ పంచాయతీ చేశారు. ఆ రోజు ఏ చిన్న కరువుగా చేస్తున్నారు, నియోజకవర్గ కరువులు, ఈ కరువులు, అన్ని ఇబ్బందులు వస్తే ఏది ఏదైనా కాపాడుకునే బాధ్యత కాదు. మీకు ఏ కష్టం వచ్చినా నన్ను పిలవండి, మీ ఎమ్మడి ఉంటా, మీ కష్టకాలంలో పాల్గొనుకుంటా. ఇలా తీసుకునే సందర్భంలో అందరూ కూడా మంచి జరగాలి, మంచి అన్ని జరగాలి, మా బిడ్డలకు మంచి మంచి సమాధానం రావాలి, మంచిగా ఎదురాకుండా పొగలకు సేవలని సమాజంగా చెల్లిస్తూ కార్యక్రమాలు ధన్యవాదాలు.